కన్న కూతురు చూడలేని బతుకుని అదొక బతికేనని చెప్పి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు ఆయన. ఎప్పుడైంది ఇది ఇన్సిడెంట్? ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజులు. వీళ్ళ ఫ్యామిలీ మీరు కలవడం జరిగిందా? లేదమ్మా, అంటే ఆయన చనిపోయారు తెలిసింది. ఎస్. సో వీళ్ళ వైఫ్ వచ్చి ఆంధ్రాలో ఉంటారు, ఈయన తెలంగాణలో ఇక్కడ ఫార్మా కంపెనీలో సైంటిస్ట్. దేశానికి పనికొచ్చే ఒక సైంటిస్ట్. జస్ట్ ఇలాంటి చట్టాలు ఆడవాళ్ళు వెళ్ళి ఏడ్చుకొని పెడితే ఏదైనా సరే సాక్ష్యాలు లేకుండా నమ్మేసి కేసులు పెట్టాడు, ఇట్లాంటివి చేస్తున్న నేపథ్యంలో ఇటువంటివి మార్చుకోవాలి అని చెప్పి నేను గట్టిగా పోరాడుతూ వచ్చాను. అదొకటే కాదు, ఇప్పుడు ఈ జానీ మాస్టర్ కేసు చూడండి. జానీ మాస్టర్ కేసు ఇది కూడా మీ దగ్గర క్లిప్పింగ్ ఉంది. నేషనల్ అవార్డు విన్నర్ ఆయన. ఇక్కడ ఢిల్లీకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిన ఆయన జైల్లోకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. 5 ఏళ్ళు రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి 5 ఏళ్ళు బాగానే ఉండి ఒకనొక రోజున వచ్చి ఆయన నన్ను రేప్ చేశాడు అని చెప్పి కేసు పెట్టడం. అది కూడా ఇప్పుడు కాదు, నేను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చేశాడు కాబట్టి ఆయన మీద పోక్సో పెట్టండి అని చెప్పి చేసిన దారుణమైన సిచ్యువేషన్. 40 రోజుల దాకా జైల్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చిన ఆయన. ఇక ఇది రేప్ కేసు పోక్సో అయితే, ఇది 493 కేసు. హీరో రాజ్ తరుణ్ ఆయన లివిన్లో కొన్నాళ్ళు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఒక 2 ఏళ్ళు ఉన్నారు. తర్వాత ఆ అమ్మాయి ఈయన మీద లివిన్లో ఉన్నాడు కాబట్టి ఇతను నన్ను మోసం చేశాడంటూ కేసు పెట్టింది. అదే అమ్మాయి ఇలాగే ఇంకొకరి మీద కూడా కేసు పెట్టింది, అతను నన్ను రేప్ చేశాడని చెప్పి. సో ఒక రిపీట్ అఫెండర్ అమ్మాయి చేస్తూ కూడా ఆవిడ అంటే కళ్ళ ముందు అందరికీ కనబడుతోంది. ఆవిడ డ్రగ్స్ భాగవతం 45 రోజులు చెంచలు కూడా జైల్లో ఉండొచ్చి కూడా నేను మహిళ అనే కార్డు ఒకటి వేసుకొని కేసులు పెట్టగలుగుతుంది. ఇది మొత్తం అంతా కూడా అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాజ్ తరుణ్ కేసు కానీ, తర్వాత ఏదైతే సూసైడ్ కేసు కానీ, జానీ మాస్టర్ కేసు కానీ, ఇదంతా కూడా కోర్టులో ఉంది. కోర్టులో ఏదైతే దీనిపైన కూడా మొత్తం అంతా కూడా న్యాయపరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అసలు మీరు ఈ విధంగా జస్టిస్ కొరకు, ప్రొటెస్ట్ కొరకు ఇక్కడికి రావడం అన్నారు. అతుల్ సుభాష్ గురించి ఇక్కడ చాలా మంది పోస్టులు పెట్టారు. అతుల్ సుభాష్ రాసింది ఏంటమ్మా, జస్టిస్ డిలేడ్. మన కోర్టులు ఎంత త్వరితగతిన పనిచేస్తాయో మీకు తెలుసు. కోర్టులో తీర్పు వచ్చేదాకా వీడు రేపిస్టే కదా. కోర్టులో తీర్పు 2 ఏళ్ళకి రావచ్చు, 7 ఏళ్ళకి రావచ్చు. అప్పటిదాకా వీడి మీద ఒక ముద్ర వేశారు కదా, ఒక రేపిస్ట్ అని. అప్పుడు వాళ్ళ పరువు వాళ్ళకి తిరిగి రావాలంటే కనీసం మనం మీడియాలో అయినా సరే తప్పుడు కేసు అయినప్పుడు గట్టిగా నిలబడి మాట్లాడాలి. అమ్మాయికి జరిగితే ఏ ఆధారాలు లేకుండా మనం వచ్చి మాట్లాడతాం. అన్ని ఆధారాలను కూడా అబ్బాయికి జరిగితే మాట్లాడడానికి భయపడతారు. అమ్మో మహిళా సంఘాలు వస్తాయి అది ఇది అని చెప్పి మాట్లాడాలి. తప్పు లేదనుకున్నప్పుడు, మగాడు అన్యాయం అయిపోతున్నా అనుకున్నప్పుడు మాట్లాడకపోతే ఇలా ఇవాళ 32 మంది చచ్చిపోయిన వాళ్ళు, అక్కడ లక్షల మంది చచ్చిపోయారు. 2022 NCRB రికార్డుల ప్రకారం 1,70,000 మంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. 80,000 మంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. సో ఇలా అంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. మనం మాట్లాడకూడదు, కోర్టులో ఉన్నాయి కదా అని చెప్పంటే మీకు ఒకటి చెప్పేది, కోర్టులో ఉన్నాయి అన్నారు కదా. ఈ జానీ మాస్టర్ కేసు కోర్టులో లేదు. అది ఎక్కడుందంటే ఇంకా ఛార్జ్ షీట్ కూడా కాదు. ఛార్జ్ షీట్ నిన్నగాక మొన్న కేసు పెట్టి అన్నాళ్ళు అయింది, ఆల్మోస్ట్ 6 months పైన అయిపోయింది. బట్ ఛార్జ్ షీట్ అయ్యి అది కోర్టుకు వెళ్ళి తర్వాత కోర్టులో హీరింగ్కి వచ్చి ఎన్నాళ్ళు 6 నెలలు ఆయన రేపిస్ట్ అనే ముద్ర వేసుకొని తిరగాల. అలాగే రాజ్ తరుణ్ కేసు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ జూలైకి 1 సంవత్సరం అవుతుంది. ఛార్జ్ షీట్ ఎక్కడ? ఛార్జ్ షీట్ అయితేనే కదా ఎఫ్ఐఆర్. ఓకే, ఎఫ్ఐఆర్ అవ్వగానే మన మీడియా సోదరులు అందరూ వచ్చేస్తారు. వీడు కామాంధుడు, వీడు అమ్మాయిలు వాడుకునేవాడు, ఇలా రకరకాల మాటలు. మీడియా అందరు వస్తారంటే మీరు మీడియా ముఖంగా చెప్పాలన్నప్పుడు మాత్రం మీడియా వస్తుంది కదా. అందరూ కూడా వచ్చేసేసి మీ దగ్గరికి అయితే రారు. మీరుండి మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పరంగా మేము చెప్పాలి అన్నప్పుడే మీడియా వచ్చి మీ దగ్గర చెప్తుంది. అటువంటప్పుడు మీరు చెప్పేటటువంటి విషయాలు ఏదైనా కానీ, అక్కడ ఏదైతే ధర్నా చేశారన్నారు, ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్. ఇప్పుడు దీనివల్ల చేయడం వల్ల మీరు దేని ఇక్కడ నుంచి మీరు అదే ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఒక్కటే ఇప్పుడు కలకత్తాలో జరిగింది, ఆ రేపును మనం అందరం ఖండించాలి. అలాగే నిర్భయ కావచ్చు, ఇలాంటివి ఓకే. బట్ ఈ మధ్యకాలంలో చూస్తే అంటే 99% ఆఫ్ ద ఫాల్స్ కేసెస్ రేప్స్ ఎలా రిజిస్టర్ అవుతున్నాయంటే, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు, శుభ్రంగా తిరుగుతారు, ఓయో రూమ్స్ అంటారు, ఊటీలు అంటారు, కొడైకెనాల్ అంటారు, అంతా ఒకనొక రోజున ఆవిడకి ఇష్టం లేని పని ఏదో చేస్తే రేప్. ఎంత దారుణంగా వాడుతున్నారు ఈ చట్టాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కేసు పెట్టడానికి ఏదో ప్రైమా ఫేసి ఉంటే చాలు. ఈ అబ్బాయి ఉన్నాడు కెవిన్, ఇతని గురించి చెప్తా. ఇతను ఒక అమ్మాయితో ప్రేమలో ఉండే, కొన్నాళ్ళు ప్రేమలో ఉన్నారు, ఆ ఫోటోలు అన్నీ ఉన్నాయి ఈ అబ్బాయి దగ్గర. తర్వాత ఏమైంది, ఒక రోజున ఏదో గొడవ అయింది, ఈ అబ్బాయి మీద రేప్ కేసు. రేప్ కేసా ఏంటది? రేప్ కేసు, స్టాకింగ్ కేసు పెట్టారు. అండ్ ఆల్సో నేను ఫొటోస్ వీడియోస్ మార్ఫ్ చేశానని చెప్పేసి రాంగ్ కేసు పెట్టారు. సో ద పోలీస్ యాక్చువల్లీ సీజ్డ్ మై గ్యాడ్జెట్స్. ఇప్పుడు నాకు జాబ్ పోయింది దానివల్ల. నాది హైదరాబాద్ అండి. సో నా జాబ్ పోయింది. నేను వెళ్ళి ఆ అమ్మాయి మీద కేసు పెడదామంటే ఆ అమ్మాయి నీ మీద రేప్ కేసు పెడుతుంది అని చెప్పి తీసుకోవట్లేదు. సో అందుకని నేను లా చేస్తున్నాను, యాక్చువల్గా LLB చేస్తున్నాను. సో ఇలా అంటే ఈ సెక్షన్స్లో ఉన్న మెయిన్ ఏంటంటే ఎవిడెన్స్ లేకపోయినా కూడా FIR చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి.
అదే మగాడు వెళ్ళి పెట్టమనండి, ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళినా కూడా. ఈయన దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అమ్మాయి ప్రేమించినట్టు, ఇద్దరు కలిసి వెళ్ళినట్టు, ఆ రూమ్కి సంబంధించినవి ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి. నో, ఎఫ్ఐఆర్ చేయరు. ఓన్లీ అమ్మాయి మాత్రమే మనిషి, మగాడు అనేవాడు మనిషి కాదు. మగాడు కుక్క కన్నా హీనం మన దేశంలో. ఎనిమల్స్కైనా రైట్స్ ఉన్నాయి, ట్రాన్స్జెండర్కి రైట్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకి రైట్స్ ఉన్నాయి. మగాడికి ఏ రకమైన హక్కు లేవు, వాటి కోసం పోరాటం చేసేవాళ్ళు. అందుకే వాళ్ళని ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే హైదరాబాద్లో మీరు ఇలాంటి ధర్నా చేశారన్నారు, అక్కడ మీకు సపోర్ట్ ఇంకా ఎంతమంది మీతో పాటు వచ్చారు? ఆ రోజు ఒక 50 మంది వచ్చి ఉంటారేమో, 50 మంది వచ్చారు. బట్ ఇవాళ ఇక్కడ 1000 మంది పైన వచ్చారు. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు సమస్యల గురించి ఏదైతే సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు 32 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ముందు ఎలాంటి ఈ ఆర్గనైజేషన్ అంటే మెన్ సేవ్ అన్నటువంటి దీన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇందాక మీరు ఒక వర్డ్ అన్నారు, మోదీ గవర్నమెంట్ చూడండి మాకు దీనికి జస్టిస్ వెంటనే కావాలి ఖచ్చితంగా అంటూ కూడా ఒకటి మీరు గట్టిగా మీరు ఒక వాయిస్ ఇచ్చారు. ఏంటంటే అమ్మా, ఇప్పుడు దాకా అక్కడ 32 మంది చచ్చిపోయిన వాళ్ళకి సంబంధించిన స్టోరీలు ఉన్నాయి. అతుల్ సుభాష్ చచ్చిపోయాడు, నిన్న కాక మొన్న ఒక సైంటిస్ట్ చచ్చిపోయాడు. నేను అడిగేది ఏంటంటే, ఎంతమంది పోనీ సార్, పురుషుల కమిషన్ అనేది ఎంతమంది చచ్చిపోతే ఇస్తారు చెప్పండి? అంతమంది చచ్చిపోతాం. 1,00,000 మంది చచ్చిపోతే ఇస్తారా? 2 లక్షల మంది చచ్చిపోతే ఇస్తారా? కాకపోతే చచ్చిపోయిన వాళ్ళతో మీకు సంబంధమే లేదన్నట్టుగా, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా కూడా మాకు సంబంధం లేదని చెప్పి చీమ కుట్టిన పట్టనట్టు ఉన్న గవర్నమెంట్. ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్, మోడీ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు అన్నిట్లోనూ. దేశం ఎక్కడికో ఉంది ఇప్పుడు, మన దేశం పవర్ టాప్ 10 కంట్రీస్లో ఉంది, టాప్ 5 అనుకుంటా మన జీడిపి కూడా. చాలా మంచిగా తీసుకెళ్లారు అన్నిట్లోనూ. బట్ దేశాన్ని నడిపే నిజమైన వీళ్ళు ట్యాక్స్ పేయర్స్, మగవాళ్ళు, వాళ్ళ జీవితాలు చితికిపోయి ఫ్యామిలీలు రోడ్డున పడుతుంటే ఎక్కడికి వెళ్తాం మనం? చైనాకి మనకి కంపేర్ చేసుకోండి, చైనాని దాటేసాం మన పాపులేషన్. కానీ వాళ్ళ జీడిపిలో మనం ఎంత ఉన్నాం? ఎందుకంటే సగానికి సగం మంది ఇలాగే, సగం మంది పనిచేయరు. ఇప్పుడు మన ఆడవాళ్ళకి ఏంటంటే చాలామందికి, అందరని చెప్పను, చాలామందికి భరణం. సో ఎందుకంటే ఆవిడే పనిచేయదు. ఎందుకు పనిచేయవు? పని చేయొచ్చు కదా, పని చేసుకొని గౌరవంగా బతకచ్చు కదా. ఇప్పుడు రాజతరుణ్ కేసులో ఆవిడ 33 ఏళ్ళు 34 ఏళ్ళు సింగపూర్లో MBA చేసి వచ్చింది, ఏమీ పని చేయదంట. ఆవిడకి భరణం కావాలట, ఆ ఇల్లు ఇచ్చేయాలట. సో ఇలా అంటే ఈజీ మనీ, మనం ఏం చేయక్కర్లా, ఇట్లా చట్టాలు ఉన్నాయి, దోచుకుందాం. చైనాలో చూడండి, ఆడ మగ తేడా లేకుండా అందరూ పనిచేస్తారు. ఆ దేశం ఇప్పుడు ఎక్కడో ఉంది. మన వాళ్ళు ఇవాళ సిటీలో కొంతమంది పనిచేస్తున్నారు, బట్ ఇంకా చాలామంది హౌస్ వైఫ్స్గానే ఉండిపోతున్నారు. బట్ మనం వాళ్ళని కూడా తీసుకురావాలి. అంటే హౌస్ వైఫ్స్గా ఉండబోతున్నారు అని అంటే, చాలా మందికి మగవాళ్ళకి తన భార్య బయటికి వెళ్ళి పని చేయడం ఇష్టం లేక ఇంట్లో ఉండండి మేము సంపాదిస్తాం అన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే, మీరు అన్నారు చాలా మంది బయటికి వెళ్ళి చేయట్లేదు అని అంటున్నారు. బట్ వాళ్ళ యొక్క డిపెండ్స్, వాళ్ళ యొక్క హస్బెండ్ యొక్క మెంటాలిటీ ప్రకారంగా వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉంటారు. అదే అమ్మా, హస్బెండ్ ఇష్టంతో వైఫ్ ఎందుకు నడవాలి? ఎందుకు నడవాలి? నీకంటూ ఒక పర్సనాలిటీ ఉండాలి, నీకంటూ ఒక ఆత్మగౌరవం ఉండాలి. రేపు ఏదో ఒక రోజు వాడు వచ్చి నువ్వు నాకు ఎక్కర్లేదంటే నువ్వు రోడ్డున పడతావు. సో ఇది నాకు ఒక కూతురుందమ్మా, దానికి నేను ఏం నేర్పిస్తానంటే, రేపు ఏదన్నా వాడికి అయితే నువ్వు బెచ్చం వేసేట్టు ఉండాలి తప్ప ఎవరిని నువ్వు చేయి జాచి అడుక్కోకూడదు. ఒక ఆత్మగౌరవంతో సెల్ఫ్ దీంతో పెంచాలి మన డాటర్స్ని. అంతేగాని మొగుడు వద్దన్నాడని చెప్పి ఇంకోటి వద్దన్నాడని చెప్పి నువ్వు ఉద్యోగం చేయడం పోతే రేపు నువ్వే నష్టపోతావు. వాడెవడు నీకు చెప్పడం